అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఫ్లోలో, ఇరిటేషన్లో, మెంటల్ టెన్షన్లో ఆయన మాట అన్నాడు, రాజధానికి మావిగన్ అని పేరు పెట్టండి అని. అయితే మొన్న అయితే గుంటూరులో, కృష్ణా గుంటూరులో మాత్రం అక్కడ వైసీపీ నాయకులు రివర్స్ అయ్యారటండి. ఏంటంటే నోటికి ఏదో వస్తే చెప్పేస్తే ఇక్కడ మేము చచ్చిపోతున్నాం దేకలాగా, దాన్ని కవర్ చేయలేక చచ్చిపోతున్నాం మేము, అలా ఏంటండి ఎవరిని అడిగి పెట్టారండి అని గట్టిగా అడిగారటండి. అయితే ఇందులో ఒక చిన్న టెక్నిక్ పాయింట్ ఉంది, లేకేం కాదు కానీ ఉంది. అయితే అది టెక్నిక్ని కరెక్ట్గా కన్వే చేయలేకపోయారు జగన్ గారు. చేయలేకపోవడం వల్ల మిస్ఫేర్ అయిపోయి పెద్ద కామెడీ ట్రోలింగ్ ఐటమ్ అయిపోయింది అది. ఏమంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాంధ్రలోనే ఉండాలా రాజధాని, మా కర్నూలులో ఉండకూడదా, వైజాగ్లో ఉండకూడదా అంటే ఆ ప్రాంత వాసులు ఏం తప్పు చేశారు అంటే ఇక్కడే ఉండాలా, మధ్యలోనే ఉండాలా, ఈ విజయవాడ ప్రాంతంలోనే ఉండాలా అన్నాడండి. అప్పుడు వెళ్ళి కర్నూలులో, నిజంగా కర్నూలు రాజధాని కావాలనుకుంటే అక్కడ ప్రజలు మాకు రాజధాని ఇవ్వండి అని అక్కడ ధర్నాలు చేయాలి. వైసీపీ వాళ్ళు వెళ్ళి వేశారు టెంట్లు, అక్కడ వేసి కర్నూలుకు రాజధాని కావాలని మేము పోరాడుతున్నాం అన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. అలాగే వైజాగ్కి రాజధాని కావాలంటే వైజాగ్ వాళ్ళు చేయాలి ఆ ప్రాంత వాసులు, కానీ వీళ్ళు వెళ్ళి వేశారు టెంట్లో. వీళ్ళు టెంట్లు వేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, గింతులు అందరూ నిలబడి మనకు వైజాగ్ కావాలంతే కావాలి, అక్కడ అదొక్కటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా బాగుపడాలా, మన జిల్లాలు బాగుపడొద్దా అని రెచ్చగొట్టారు జనాల్ని. అప్పుడు ఏమైందంటే అండి, వైజాగ్ ప్రజలకి మాకు రాజధాని కావాలనే సెంటిమెంట్ వాళ్ళకి ఏమీ లేదు, ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలి అది కోరుకుంటున్నారు. అలాగే కర్నూలు అంటే రాయలసీమ ప్రాంత వాసులు కూడా అక్కడ అభివృద్ధి జరగాలని కోరుకున్నారు తప్ప అక్కడక్కడ రాజధాని వచ్చేస్తే వాళ్ళు బాగుపడిపోతారు, వాళ్ళ భూముల రేట్లు పెరిగిపోతే మా ఆ అసూయ అక్కడ రాయలసీమ ప్రజల్లో లేదు, వైజాగ్ ప్రజల్లో లేదు. కానీ వీళ్ళు రెచ్చగొట్టారు. ఈ రెచ్చగొట్టడం వల్ల వీళ్ళు ఏమో ఆశించారంటే అండి, రాజధాని ఇక్కడి నుంచి వైజాగ్ పట్టిపోతున్నాం కదా, కర్నూలు తెచ్చేస్తున్నాం అంటున్నాం కదా, అక్కడ ప్రజలు మనకు ఓట్లు గుద్దేస్తారు, కృష్ణా గుంటూరు ఎలాగ మనకి వేయరు కాబట్టి కనీసం ఆ ప్రాంతాలలోనే మనకి వేస్తారు, విభజించి పాలించేద్దాం అనుకున్నారండి. అనుకునేటప్పటికి అక్కడ వాళ్ళు మేము అడిగారు మిమ్మల్ని రాజధాని అభివృద్ధి చేయండి అంటే అభివృద్ధి చేయకుండా రాజధాని తొక్క తొడని కబుర్లు చెప్తారని ఆశపెట్టి కొట్టారు మొన్న ఎలక్షన్లో. ఇక కృష్ణా గుంటూరు అలాగే చెప్పక్కర్లేదు, ఊరు చేశారు చీపుర్లు ఎట్టి కదా. అందుకని ఇప్పుడు జగన్ గారు మదించి ఆయన బ్రెయిన్ని ఒక అద్భుతమైన ఐడియా అనుకుని బయట తీసేది. ఏంటి, మచిలీపట్నం, విజయవాడ, కొంచెం కలిపి రైటింగ్ ఉంటుంది ఏమనుకోకండి, గుంటూరు, ఈ మూడింటిని కలిపి పెట్టమంటాడు ఇప్పుడు కదా. ఈ మూడంటే ఏ జిల్లాలండి, కృష్ణా గుంటూరు జిల్లాలు. కృష్ణా గుంటూరు జిల్లాల మీద గతంలో మనోడు విషం కక్కాడనే ఆ కోపం ఆ ప్రజలకు ఉంది. నువ్వు రాజధాని ఇక్కడ వద్దు వైజాగ్లో పెట్టాలంటూ తప్పలేదు, రాజధాని ఇక్కడ వద్దు నువ్వు కర్నూలులో పెట్టాలని అనుకోవడం తప్పలేదు. కానీ ఈ ప్రాంత ప్రజల్ని వీళ్ళు కమరావతి, కమ్మ కులస్తులు ఒక కులానికే దోచి పెడుతున్నారు, ఈ మధ్యాంధ్ర బాగుపడాలా, మిగతా వాళ్ళు బాగుపడకూడదా, వీళ్ళే మనుషులు అని ఈ కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజల్ని చాలా నీచంగా కించపరిచారండి. ముఖ్యంగా అక్కడ ఉన్న రైతులను అయితే చెప్పక్కర్లేదండి పాపం. ఆ మహిళల శీలాల మీద కూడా, మన తల్లి వయసు ఉంటుంది వాళ్ళందరికీ, చాలామందికి మన తల్లి వయసు ఉంటే అక్కడి నుంచి పాపం వాళ్ళు ఎక్కడో దేవస్థానానికి వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే ఈ పాదయాత్ర పూర్తయ్యేటప్పటికి వీళ్ళు ప్రెగ్నెన్స్ అవుతారని చెప్పాడండి ఎవడో ఒక డాష్ అన్నారు, ఆ డాష్ గాడు. ఎంతంత పాపాలండి ఆ మాటలు. పాపం వాళ్ళు అన్నీ పోగొట్టుకుని కష్టాలు పడుతూ, ఈ అవమానాలు పడుతూ, మళ్ళీ శీలం మీద కూడా అలాంటి మాటలు పడాలంటే నిజంగా పరిస్థితులు మనకు ఉంటేనే అర్థమవుతుందండి. అలాంటి నీచమైన పదజాలంతో కృష్ణా గుంటూరు జిల్లాలను అవమానించేసాం మనం గతంలో. ఇది జగన్ గారు అంతరాత్మ చెప్తున్నాను నేను చేశాం. కాబట్టి ఇప్పుడు జస్ట్ మనం ఈ మూడాటికి మనం కోరుకుంటున్నట్టు కనుక ఓ బిల్డప్ ఇచ్చామంటే మళ్ళీ కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలందరూ, అంటే అమరావతిలోనే అవుతుంది, మా మచిలీపట్నానికో, మా గుంటూరుకో, మా విజయవాడకో రావట్లేదు, వాళ్ళలో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం అడ్రస్ చేసి దగ్గర చేసుకుందాం. ఎందుకుంటుందండి, అమరావతి రాజధాని వస్తే గుంటూరు జిల్లా బాగుపడుతుంది, విజయవాడ బాగుపడుతుంది, మచిలీపట్నం అన్ని భూముల రేట్లు పెరుగుతాయి, అక్కడికి ఇంటర్నేషనల్ స్థాయి కాలేజీలు వస్తాయి, హాస్పిటళ్ళు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఆ ప్రాంతం మొత్తం డెవలప్ అయిపోద్ది. ఇప్పుడు మావిగన్ ఏం చెప్పక్కర్లే, మొత్తం అదంతా కూడా డెవలప్ అయిపోద్ది. కాకపోతే దీన్ని అంటే అమరావతిని మాత్రం వద్దు, ఎందుకంటే అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. దాన్ని ఎలాగైనా ఆపాలి. ఈ చుట్టుపక్కల ముందైతే మొత్తం రాష్ట్రంలో అందరినీ రెచ్చగొట్టడం చూశాడు, ఇప్పుడు అక్కడ ఎవరు రెచ్చిపోలేదు కదా, దెబ్బ అయిపోయాడు. కనీసం ఈ చుట్టుపక్కలనే రెచ్చగొడదాం. పోనీ వాళ్ళు రెచ్చిపోకపోతే పోయారు, కనీసం రేపు మనం ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఏమంటే మచిలీపట్నం మీకు మేము రాజధాని కావాలని అడిగామండి, మీరు మాకు ఓటేయండి అని అడుక్కోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక అద్భుతమైన ప్లాన్ వేశారండి జగన్ గారు. కానీ ప్లాన్ అయితే మాత్రం ఫెయిల్ అయింది, ప్రాపర్గా దాన్ని డీల్ చేయలేదు.
ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి. అవి అక్కడ చాలా తక్కువ ఖర్చుకి అయిపోతుంది అన్నారు వైసీపీ నాయకులు వచ్చి. మరి అంత తక్కువ ఖర్చుకి అయిపోతున్నప్పుడు చేసిలేపోయారా, మొన్న 5 సంవత్సరాలు ఉన్నారు కదా అని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు వచ్చి సొల్లు కహానీలు, సొల్లు ఐడియాలు ఎత్తున్నారు. మరి 5 సంవత్సరాలు ఏం పీకర్ మీరని ప్రజలు మాట్లాడుకుంటున్నారండి. 2 కాళ్ళతో మీకు చూపిస్తాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ ఇంతకుముందు చెప్పారు వీడియోలో, ఆ 3 ఇది మాస్టర్ స్ట్రోక్ అంటే ఇప్పుడు మన మైండ్లో మనకే తెలియకుండా దాన్ని ఎలాగైనా పాపం ఇన్స్టాల్ చేయాలని వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. పాపం ఆయన ఏదో మెంటల్ బ్యాలెన్స్ తప్పాడు. ఆయనకి బీభత్సమైన ప్రెజర్ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం అంతులేని స్పీడ్తో అభివృద్ధి చెందుతుంటే ప్రజలందరూ ఆటోమేటిక్గా కూటమి కనెక్ట్ అయిపోయారు. దాన్ని ఎలా వెనక్కి లాక్కు రావాలని కులం గొడవలు ట్రై చేశారు వైసీపీ వాళ్ళు, అవ్వలేదు. మతం గొడవలు ట్రై చేశారు, అవ్వలేదు. ఈ కులాల మతాలు రెచ్చగొట్టిన పని అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలని ప్రాంతాలను రెచ్చగొట్టే పని. జాగ్రత్త పాయింట్ క్యాచ్ చేయండి. మొన్నే కోనసీమలో కులం గొడవలు రేపడానికి ట్రై చేశారు. ప్రజలు ఎవరు రెచ్చిపోలేదు, ఎందుకంటే అందరూ తెలుగు మీరు ఉన్నారు ఇప్పుడు. అలాగే ఈ ఆకివీడి దగ్గరకు వచ్చి అక్కడ మతం గొడవలు రెచ్చగొట్టాలని పాపం దళితులు రెచ్చగొట్టారు, వాళ్ళు జైలు పాలు చేశారు. ఇప్పుడు దళితులందరూ కూడా ఒక చైతన్యం వచ్చింది. అమ్మో ఈ వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కనీసం జగన్ మాట్లాడట్లేదు, స్పందించట్లేదు మన తరపున. జగన్ క్రిస్టియన్ అంటాడు, దళితులు నా మేనమాలు అంటాడు. మాకు ఇంత అన్యాయం జరిగినా సరే మాకు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని దళితుల్లో చైతన్యం వచ్చేస్తుంది. వీళ్ళు ఎందులో చేయడితే అది బొగ్గు అయిపోతుందండి. పాపం వాళ్ళకి బొగ్గు అయిపోతుంది. అవ్వలేదు ఇక రెండుని. ఇప్పుడు ప్రాంతాల మధ్యలో చిచ్చు, అది కూడా పని అవ్వకపోయేటప్పటికి ప్రజలు వీళ్ళు అంటే ఏమి ఆలోచించాలి ప్రజలని వీళ్ళు ఈ ప్లాన్ వేశారో అది ఇప్పుడు ప్రజలు ఆలోచించట్లేదు. వాళ్ళు వేరే కోణంలో ఉన్నారు. ఏడ్రా బాబు ఈ తెంగరబాబులు ఎలా చేస్తున్నారు, ఏడ్రా బాబు వైసీపీలని తిట్టుకుంటుంటే, మీరు అలా తిట్టుకోకూడదు మమ్మల్ని, మేము ఇదిగో మీరు ఇలాగ ఆలోచించాలి, ఈ యాంగిల్లో ఆలోచించాలి మీరని పాపం ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులకు అందరికీ మొత్తం స్క్రిప్ట్ వెళ్ళిపోయిందండి. ఏం మాట్లాడతాడు చూడండి. ప్రాంతాలకు సంబంధించిన 4 జిల్లాలకు సంబంధించిన వాళ్ళంతా జిల్లాలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ కామెంట్ చేయడం ద్వారా ఆయన మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు దీన్ని కారిడార్ గా డెవలప్ చేయండి అని చెప్పడం ద్వారా అమరావతికి గతంలో మద్దతు ఇచ్చిన బందర్ ప్రాంతానికి సంబంధించిన, విజయవాడ ప్రాంతానికి సంబంధించిన, గుంటూరు ప్రాంతానికి సంబంధించిన, ఒంగోలు ప్రాంతానికి సంబంధించిన, గోదావరి ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది కరెక్టే కదా, నిజమే కదా. అంత ఎదవలు ఎవరున్నారయ్యా? ఎవరున్నారు అంత ఎదవలు? ఇప్పుడు అమరావతి అనేది అదొక సెంటిమెంట్ ఆంధ్ర ప్రజలకి. అమరావతి మా రాజధాని అనుకుంటున్నారు. కాదు అమరావతి కాదు రాజమండ్రిలో పెట్టండి అంటే రాజమండ్రి ప్రజలు మీకు సపోర్ట్ చేస్తారా? రాజమండ్రి ప్రజలు కరెక్టే కదా, ఇది అమరావతి కాకుండా మాకే చేయొచ్చు కదా అంత స్వీపర్లు లేరు ఆంధ్రలో. అంటే వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు అలా మీరు అనుకోవచ్చు కదా, ఈ మచిలీపట్నం బందర్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఇలా అనుకోవచ్చు కదా, జగన్ మీకోసం మాట్లాడాడు అనుకోవచ్చు కదా. పాపం చివరికి బ్రతులాడేస్తున్నారని రేపు పొద్దున్న జనాలు కాళ్ళ మీద కూడా పడిపోతారు వీళ్ళు. ఏమంటే మీరు అలాగా ఆలోచించకండి, మేము చెప్పిన కోణంలోనే ఆలోచించండి. జగన్ అనేది మాస్టర్ స్ట్రోక్ అటండి. దానికోసం అంటే మిగతా ప్రాంత ప్రజలంతా ఇంతకుముందు ఏది అమరావతి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవును మాకే ఇవ్వచ్చు కదా రాజధాని అనుకుంటున్నారటండి. అని ఆలోచనలోకి వస్తారు. అమరావతికి మద్దతిస్తూ వస్తున్న వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ సూచనే బాగుంది కదా అని ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఉచిత సలహాలు ఎవరు తీసుకుంటాడయా? అధికారంలో ఉన్నప్పుడు చేయవయా అంటే చేయకుండా అధికారం పోయి 11 సీట్లు కూర్చోబెట్టి మూలను కూర్చోబెట్టాక ఇప్పుడు లా పేరు ఎట్టండి, ఈ పేరు ఎట్టండి, ఆ పక్కన చేయండి, ఈ పక్కన చేయండి అంటే ఎవడింటాడు? అదేది మీరు చేసి ఉండాల్సింది కదా. గతంలోనే ఈ మచిలీపట్నం, గుంటూరు లేదా విజయవాడ ప్రాంతాలను నేను చేసేస్తానని ఆ 5 సంవత్సరాల్లో చేసేసి ఉండాల్సింది కదా. తక్కువ రేటుకి అయిపోతాను ఇప్పుడు మీరు అన్నారు కదా, తక్కువ రేటుకి అయిపోయినప్పుడు చేసేలేపారా? అప్పుడే పార్లమెంట్లో బిల్లు పెట్టించి మరి ఆ బిల్లుకి ఆ తీర్మానం చేయించపోయారా, చట్టం చేయించపోయారా? అప్పుడు వదిలేసి అప్పటికే వైజాగ్, అప్పటికే కర్నూలు, అప్పటికే ఇంకొకటి, అప్పటికే అది, అప్పటికే ఇది, ఇప్పుడేమో ఇది. జనాలు అసహించుకుంటున్నారా మిమ్మల్ని? మీకు తెలుస్తుందో లేదో మరి, మీకు ఎవరైనా చెప్తున్నారో లేదో. జగన్మోహన్ రెడ్డి గారికి నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మిమ్మల్ని ముంచేస్తున్నారు. మీరు సగం మునిగిపోతారు ఎలాగా మీ ఆలోచనలతోటి, మీ వ్యవహారంతో, మిగతా సగం వీళ్ళు ముంచేస్తున్నారు. అరే ఎలక్షన్కి ముందు వైనాడు 175 అన్నారంటే అర్థం ఉంది. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చి మధ్యలో జగన్ గారు మీటింగ్ పెట్టి 175 గెలిచేస్తున్నాం అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, అయ్యో పాపం నిజంగా తను ఇలా మోసం చేసినట్టున్నారు వీళ్ళు, 175 గెలిచేస్తున్నాం అని చెప్పి నమ్మించేశారు తన్ని అని అప్పుడు బాధపడ్డాను. అప్పుడు దాకా అయితే ఎలక్షన్ స్ట్రాటజీ చెప్తున్నాడేమో అనుకున్నాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి ఎలక్షన్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి. అప్పుడు విజయవాడలో ఐపాక్తో ఈయన మీటింగ్ పెట్టి 175 మేము గెలిచేస్తున్నాం అన్నాడు. అప్పుడు జాలేసింది జగన్ గారి మీద.
అరే అయితే మా నోడిని మబ్బి పెట్టేశారు వాళ్ళు, మొత్తం చుట్టుపక్కల ఉన్న ఈ భజన బృందం అంతా కూడా ఇచ్చేసారని అప్పుడు అర్థమైందండి నాకు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు వీళ్ళు. లేదు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ మీకోసం తెగమాడేస్తున్నారని జస్ట్ వీళ్ళ ప్యాకేజ్ కోసం. అతను కూడా అలాంటివే కావాలి. అప్పుడు మహారాజులు ఉండేవారండి, అతను ఏ ఏదో పని చేసినా ఆవిడకి వచ్చి పొగిడేవారు కొంతమంది. అరే మీరు సూపర్ అండి, మీరు బంపర్ అండి, మీరు అలాగండి ఇలాగండి అంటే వాళ్ళు తెగ పొంగిపోయారు. అలా ఉంది ఇప్పుడు జగన్ గారి పరిస్థితి. ఆయన తప్పులు చేస్తాడు, వీళ్ళు వచ్చి పొగుడుతారు, అది ఆయన కరెక్ట్ అనుకుంటాడు. ఏమిటో వాళ్ళు కూడా అందరూ ఉన్న ప్రాంతం, డెవలప్ అయిన ప్రాంతం, దీన్ని వదిలేసి ఎక్కడో నది పక్కన కడతా అంటున్నారు, కొత్తగా క్రియేట్ చేస్తా అన్నారు. అంత గట్టే పరిస్థితిలో మనం లేం కదా, ఇక్కడ ఉండొచ్చు కదా, ఏంటి తప్పు అది అని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. అనుకోవడానికి సంబంధించిన అవకాశం అనుకోవట్లేదు. అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది కదంటే ప్రజలకే ఇలా అనుకోవచ్చు కదా ప్లీజ్. మా జగన్ గారు అలాగన్నారు, దాన్ని మీరు నవ్వుకోకుండా, మీరు ట్రోలింగ్ ఐటెంలో తీసుకోకుండా ఇలా కూడా అనుకోవచ్చు కదా, మమ్మల్ని దయచేసి అనుకోవచ్చు కదా. ఎక్కడ దాకా వచ్చేసారా మీరు? చచ్చా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు మరో 10 మందో 11 మందో. ఏ స్థాయిలో నిలబెట్టిందా ఈ రాష్ట్రం మిమ్మల్ని, వైసీపీ పార్టీని? ఆ స్థాయి నుంచి అధపాతాలను పడిపోయారు. ఆ పవన్ కళ్యాణ్ గారు అనేవారు ఎప్పుడుని అధపాతాలను దొక్కేస్తాయని, అలాగే అధపాతాలను పోయారు మొత్తం. ఈవేళ ఏదేదో నోటుకొచ్చిన పనికిమాలిన ఐడియాలు ఇచ్చుకుని, ఆ ఐడియాలు కూడా మీరు అనుకున్న కోణంలో ప్రజలు ఆలోచించాలి కదా అని ప్రజలను బతులాడుకునే స్థాయికి ఇలాంటి ఏ చెప్పినా అనవసరం రావు మీకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ ఖచ్చితంగా తీవ్రమైన రాజకీయ చర్చకు తెరలేపుతుంది. అవును, ఆ మాస్టర్ స్ట్రోక్ కూటమి ప్రభుత్వానికి కాదు, వైసీపీకే. వైసీపీలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయండి, తెగదిట్టేసుకుంటున్నారు వైసీపీలో. ఏట్రా బాబు ఏం మాట్లాడకుండా ఉన్న బాగుండు, ఈ ప్లాన్లు ఎవడెత్తున్నాడో తెలీదు. ఇలాంటి ప్లాన్లు ఇవ్వడం వల్ల బయట రోడ్ల మీద తిరగలేకపోతున్నాం, జనం మమ్మల్ని చూసి మావిగాని అని పిలుస్తున్నాడు బాబు. వైసీపీ కార్యకర్తలు తిరుగుతుంటే రోడ్డు మీద తిరుగుతుంటే చిన్నపిల్లలు కూడా ఆడుకుంటూ ఎగురుతున్నారట. వాళ్ళు చూసారే మావిగాని కూడా వెళ్తున్నాడు, మావిగాని అది పాపం బాధపడుతున్నారండి వైసీపీ కార్యకర్తలు కూడా. ఓ పక్కన రాష్ట్రానికి రాజధాని కన్ఫర్మ్ అవడం ఏంటి, పార్లమెంటు దాని మీద చట్టం చేసి తీర్మానం చేయడం ఏంటి, ఈ సమయంలో ఈ కామెడీ ఏంటి? తప్పు కదండి. పాపం వైసీపీలు కూడా మనుషులే కదా, వాళ్ళు మాత్రం ఎంతకని కవర్ చేసుకొస్తారు ఇలాంటి. అప్పుడు 3 రాజధానులు అన్నారు, అప్పుడు కూడా అలాగే ఏడిపించారు వాళ్ళని. ఒకటి కట్టలేనాడు 3 కడతాడంట అని చెప్పి అప్పుడు కూడా వైసీపీలు తీవ్రంగా విమర్శలు, తీవ్రంగా హేళనకు గురయ్యారు. కడతానంటే కట్టండి, కట్టలేకపోతే మాట్లాడుకుంటూ ఊరుకోండి. అప్పుడు మీరు అధికారంలో ఉన్న సమయంలో అది వదిలేసి ప్రాంతాల మధ్యలో విభేదాలు సృష్టించడానికి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి. అప్పుడైతే ఆ మూలని ఈ మూలని రెచ్చగొట్టడానికి చూసారా, ఎలా మాకు రాజధాని ఎందుకు, మాకు డెవలప్మెంట్ కావాలి అని అలా ఊరుకున్నారని. ఇప్పుడు ఆ ఇంటి పక్కన రెచ్చగొడితే, కాదురా ఆ ఇంట్లో పెడుతున్నారు రాజధాని, మీ ఇంట్లో పెడితే బాగుంటుంది కదంటే అటు రెచ్చిపోయా, మా ఇంట్లో పెట్టండి అని ఇప్పుడు రెచ్చిపోవాలా, ఇప్పుడు గొడవలు జరిగిపోవాలా. ఈ ఊహలు ఏంటండి బాబు, ఏంటి ఫ్యాంటసీలు ఏంటి? ఎప్పుడు పక్కోడి మీద లింకులు పెట్టుకుంటా ఆ లింక్ మాస్టర్లా తిరగడమేనా?